హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు సినిమాలను చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తూ ఉంటారు. రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్తే సక్సెస్లో వస్తాయని తెలిసినా కూడా కావాలనే ఎక్స్పెరిమెంటల్ సినిమాలను చేస్తూ సక్సెస్లో అందుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళలో సుకుమార్ గారు కూడా ఒకరు. ఈయన చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్గా గుర్తింపు పొందడమే కాకుండా తన సినిమాల్లో ప్రతి సీన్లో కూడా ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక పాయింట్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక అందువల్లనే ఈయన ఇంటెలిజెంట్ డైరెక్టర్గా పిలుస్తూ ఉంటారు. తెలుగులో ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు ఎవరూ లేరు. ముఖ్యంగా ఆయన వేసిన బాటలో ఇప్పుడిప్పుడు కొంతమంది దర్శకులు వస్తున్నప్పటికీ ఆయన రేంజ్లో అందుకోవడంలో మాత్రం వాళ్ళు చాలా వరకు వెనకబడిపోతున్నారు. ఇక ఇలాంటి సుకుమార్ ఇంతకు ముందు చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ని అందుకున్నారు. మరి ఇప్పుడు కూడా పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ని అందుకుని 1000 కోట్ల పైన కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద కొంచెం కోపంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆయన మీద కోపం తగ్గిన తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి ఈ సినిమాను పోస్ట్పోన్ చేశారని వార్తలు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి దీనిపై నిజాలు అన్నది వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ మళ్ళీ ఈ సినిమాను రీషూట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే కథని కూడా కొత్త మారుస్తూ మరికొన్ని సీన్స్ని కూడా యాడ్ చేసి సినిమాని చాలా బాగా వచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే తెలుగులో పుష్ప సినిమాకి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ పుష్ప 2 సినిమాకి అలాంటి టాక్ రాకుండా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చే విధంగా ఈ సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే సుకుమార్ గారు ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని మరీ కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ నెల కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని అక్టోబర్, నవంబర్ 2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్కి రెడీ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.